తాతయ్య ఈరోజు 15వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం. నిన్న ఇజ్రాయేలు ఇరాన్ గురించి చెప్తూ అది ఫస్ట్ పార్ట్. ఇరాన్ గురించి ఇంకా చెప్పలేదు, జస్ట్ ఇజ్రాయేల్ గురించి చెప్తున్నా. ఇజ్రాయేల్ ఇంకా సమయం రాలేదు, సమయం వస్తుందని చెప్పా. అయితే ఈవేళ సబ్జెక్ట్ ఏమిటంటే ఇజ్రాయేల్కి ఆ సర్వోన్నతిని హస్తం ఎలా తోడుగా ఉంటుందో చెప్తున్నాను. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇవాళ కొంతమంది ఫోన్ చేసి ఇజ్రాయేల్ ఎలాగన్నావు అలాగన్నావు నాశనం అయిపోతున్నది, ఇజ్రాయేల్ పని అయిపోయింది అన్నారు. పిచ్చి కాదా నేను అనుకున్నాను, మనసులో బయటకు అనలేదు. ఇజ్రాయేల్ పని అయిపోయారు కదరా. ఇజ్రాయేల్ అనేక శోధనలు బాధలు అనిపించి శుద్ధి చేయబడి సంపూర్ణ చేయటం ఆయన చిత్తంరా, అందు గురించి జరుగుతుందని చెప్పాను. బాగుంది. తర్వాత వాడు నిన్న నేను చేసిన బోధ సొల్లు బోధ అంటే నా బోధ. నేను మారదట అంటే అది మారిపోయాడని అర్థం. నాకు జాలి అవుతుంది. నేను ఒకప్పుడు ఆలంబలో నా సమర్పణ ఏమిటంటే, తండ్రి ఇదే సత్యమని చూపించు, వినిపించు, నమ్మించు, నడిపించు. ఎంతమంది నా ముఖం మీద ఉమ్మూసినా, ఎన్ని చేసినా నేను తుడిచేసుకుంటాను. తప్ప బాధపడటం, ఈ అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా ఎన్నైనా తట్టుకుంటాను. కానీ నీవే కావాలి ప్లాన్ చేశాను. ఒకడంటాడు నేనట కుక్కాయ పుడతాడు, వచ్చే జన్మలో కుక్కాయ పుడతాడట. నాకే బాధ లేదు, ఎందుకంటే ఆడు ఏ రబ్బిదే నేర్చుకుంటావు. పునర్జన్మ ఉందని 1000 జన్మలు అట్లా కుక్కయ్యి నక్కయ్యి పిల్లై పడతాడని అది నేర్చుకొని అది కాదమ్మా. నేను కుక్కయ్య పడతాడు, ఆడి అబ్బాయి ఆడికి అరే భగవను ఈ ఏది చెప్పినా తనకు సరిపోవాలా. ఏది చెప్పినా, మిషనా చెప్పినా, తాల్ముడు చెప్పినా, కపారా చెప్పినా దీన్ని సరిపోవాలి, తోరాకు సరిపోవాలా. తోరాకు సరిపోతుందంత అబద్ధం. తర్వాత ఓరల్లా 100% కలిపి చేరిపడింది. అయితే దేని చూడాలి, దేని సరిపోవాలి, లేఖనాలు సరిపోవాలి. ఇది నేను చెప్పలేదు, ఇదిగో మిత్తు మోసం. ఏది ఓరల్లా పేరు మీద మోసం అని అంటే వీరి ఉద్దేశం ఉంది. అక్కడ వాక్యాన్ని ఏం చేస్తే కలుపుతున్నారు, తీసేస్తున్నారు, మరిచేస్తున్నారు. వీళ్ళ అభిప్రాయాలు చెప్పేస్తారు. ఇదిగో మిత్. ఎవరు రాశారు ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? యెరూషలేము నుంచి వచ్చింది. యెరూషలేములో బైబిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రీసెర్చ్ ప్రొఫెసర్ పంపించాడు ఇది. నేను వాళ్ళతో కనెక్షన్ లేకుండా లేకపోలేదు. తాళముడు తెలియలేను, మిశ్రా చూడకుండా లేను. అవన్నీ నా దగ్గర ఉన్నవి, ఇంగ్లీష్లో ఉన్నవి. వాటి సారు తెలుసుకొని ఇందులోకి వచ్చా. నా పని అదే, సమస్తము పరిశీలించాలి, లోతైన విషయాలు తెలుసుకోవాలి. అది వినండి. రెండోది, నిన్న ఎంతమంది చూసేస్తున్నారు కాదు. అరే వాళ్ళకి కనీసం ధర్మశాస్త్రం ఫండమెంటల్స్ కూడా తెలియదు. వాళ్ళ వయసు ఎంత, వాళ్ళంతా. నా శిష్యుడు వాడు అంటాడు నీకేం తెలియదు అంటాడు. వాడు ఆడికి ఎవరు నేర్పాడు, ఆడి గురువుకి ఎవరు నేర్పాడు, ఎక్కడ నేర్చుకున్నాడు అది వద్దు. అరే ఈ మూలం అంతా ఎక్కడ, అరే ఎంత మాయికలయ్యా. అబ్బో నాకు తెలిసింది ఏమిటంటే ఇప్పుడు కూడా నీతికి దుర్నీతికి, వెలుక్కి చీకటికి, న్యాయానికి అన్యాయానికి, ఇరుకు మార్గానికి విశాల మార్గానికి ఎప్పుడు యుద్ధమే. చిన్నమందికి పెద్ద యుద్ధమే. ఎంతమంది దూషించినా నాకేం బాధపడను. ఎందుకు బాధపడినంటే అది నా దూషణ, నిందలు, బాధలు ఏ ప్రాప్తిగా లేవు. సత్యం బోధించుడికి ఎక్కడ ఉంటుంది. సొల్లు బాధ కాదురా, లేఖనానుసారం సొల్లు బాధ చెప్పే ముందు
ఎక్కడ సొల్లు బాధ ఎక్కడ సొల్లు చెప్పాలా. నువ్వు చెప్పు, నేను చెప్పిన వాక్యంలో ఎక్కడ తప్పు చేసేవాను, ఎక్కడ తప్పుగా మాట్లాడాను అది చెప్పాలి. కానీ తప్పు తప్పు కుక్క నాకు పిచ్చి గారు, నేను ఒకటి మాటలు పెట్టి నీకు తీర్పు ఉంటుంది. తాతయ్యగా చెప్తున్నాను, మీరు డాడీ డాడీ అన్నావు, ఈవేళ కుక్క కుక్క అన్నావు. అంటే ఒకప్పుడు కుక్క పుట్టావు నువ్వు. ఏంటి ఇదంతా మనసు మార్చుకుని దాంతో ఈవేళ ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి బాబు. నేను చూడండి ఆయన యోబు గ్రంథము 12 చదువమ్మా. యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది. అది ఎప్పుడు ఒక్కసారి వృద్ధుల యొద్ద జ్ఞానం ఉందంటే ఈ వృద్ధుని యొద్ద జ్ఞానం ఉన్నది నీకు అంతు పట్టవచ్చు. చూసుకోవాలి కదా, సామాన్యం కాదు కదా. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది. దీర్ఘాయువు వలన వివేచన కలుగుతున్నది. నా అనుభవం ఎంత అనుభవం, బొంబేలో అనుభవం ఎంత, ఢిల్లీలో అనుభవం ఎంత, డెహ్రాడూన్లో అనుభవం ఎంత, ఈ అనుభవం అంతా అక్కడ ఇదంతా అనుభవించేస్తా. ఎన్నిసార్లు తప్పిపోయాను, పడిపోయాను, తప్పాను, ఇవన్నీ ట్రైనింగ్ అయ్యాను. అనుభవించి దీర్ఘాయుషత అనుభవం వస్తుందని బయట చెప్తుంటే ఏమిటి అనుభవం చూడాలి కదా, ఏమి చెప్తాడో వినాలి కదా. చూడమ్మా లేవికాండంలో, లేవికాండము 19వ అధ్యాయము 32వ వచనం. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి చూడరా తల నెరిచిందని నీ దేవునికి భయపడవలను నేను యెహోవాను. చదవమ్మా లేవి 19:32. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలను నేను యెహోవాను. అది అంత ఎవరు ఇప్పుడు కనీసం డాడీ డాడీ అని అన్నాళ్ళ వెనకాల ఉన్నావు, 10 సంవత్సరాలు ఉన్నావు కదరా. తాతయ్య తాతయ్యని ఇదంతా కనీసం అరే నేను చెప్పే పోతే ఎక్కడ తప్పు ఎక్కడ లేకనాను సార్ చెప్పరా. లేచి నిలబడి అది ఎవరికి మహిమ, తండ్రికి మహిమ. అంటే నీకు ధర్మశాస్త్రం ఫండమెంటల్ కూడా నీకు తెలియదు. కనీసం తెలుసుకో. ధర్మశాస్త్రం కొట్టివేయబడి ఎవడో చెప్పండి నీకు. ధర్మశాస్త్రం తెరవు, ధర్మశాస్త్రమే మార్గము, ధర్మశాస్త్రం సత్యము, ధర్మశాస్త్రం పఠించడంలో నిత్యజీవం ఉంది. అది మెల్లమెల్లగా మీరు చెప్తాను వినండి. చదువమ్మా. సామెతలు 16:31 వచనం. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము. అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. అది అర్థమైందిరా. ఆ పరలోకమైన తండ్రి నన్ను తల్లి గర్భలు రూపించేవాడు, నాకు దీర్ఘాయుష ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. అన్నిటికంటే ఆయన గురించి జ్ఞానం ఇచ్చాడు, ఆ రాజ్యం గురించి ఆయన ప్రజల గురించి జ్ఞానం ఇచ్చాడు. తర్వాత ఈవేళ ఒకరిద్దరు ఫోన్ చేసి ఇజ్రాయేలు ఎలాగన్నావు అలాగన్నావు, ఇజ్రాయేల్ పని అయిపోయింది అన్నారు. ఓరి పిచ్చిగాడిదా, ఇజ్రాయేల్ పని అయిపోలేదురా. ఇజ్రాయేల్ గురించి ఏం చెప్పాడు లేఖలో చూడమ్మా. ఇజ్రాయేల్ గురించి ఏం చెప్పాడు. ఇజ్రాయేల్ ఆ పర్వత రాష్ట్రం తోడుగా ఉంది. ఒకసారి ఒంటరిగా ప్రార్థన చేయు. తండ్రి నా మనోన్నత తెరువమని ప్రార్థన చేయి. తండ్రి ఆ డాక్టర్ నాయుడు, ప్రొఫెసర్ ఎఫ్రాయిం చెప్పి బోధ ఏమిటి ఇదంతా, ఆయన ఎవరు, దేని గురించి అతను చెప్పి సత్యమా అసత్యమా అని అడుగు. అంతేగాని పూర్తిగా తెచ్చుకోకుండా తీర్పు తీరితే అమ్మాయి కూడా శిక్ష తప్పదు. చూడు ఒకసారి నీకు నేర్పాను. నీవు బొమ్మలు మొక్కేవాడివి, ఒకప్పుడు ఆదివారంలో ఉండేవాడివి, క్రైస్తవతలు ఉండేవాడివి. ఈ స్థితిలోకి ఎలాగొచ్చి ఒకసారి ఆలోచించుకొని ఒకసారి 17-13 చదువు సామెతలు. సామెతలు 17:13 వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. నా వల్ల నువ్వు మేలు పొందేవా కీడు పొందేవా చూడు ఒకసారి ఆలోచించు. ఈనాడు రబ్బీజు బోధించి రబ్బీజులోకి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళారు, ఇక్కడి నుంచి కదా. మూలం ఆలోచించండి ఇదంతా. ఈవేళ మేలు పొంది నా వల్ల ఎవరు కీడు రండిరా, నేను ఎవరు కీడు చేసి చెప్పరా, ఫలానా కీడు చేసి అని చెప్పు, ఫలానా డబ్బు ఎవరికి ఇచ్చాను నేను అంటే మేలు పొంది. మరి చదవమ్మా, మేలు చేసిన వారంట కీడు చేసి అక్కర్లేదు బాబు, కీడు తొలగపోదు. బీ కేర్ఫుల్. ఇప్పుడు ఇజ్రాయేల్ తండ్రి ఎలా తోడుగా ఉన్నాడో చెప్తాను అండి. ఇజ్రాయేల్కి పరమ తండ్రి హస్తము తోడుగా ఉంది. ఆయన ఇజ్రాయేల్ కాపాడువాడు కొనకడు
నిద్రపోడు. నిద్రపోడు. చదువమ్మ ఒకసారి కీర్తనలు. కీర్తన 121 4వ వచనం. ఇశ్రాయేలీలను కాపాడువాడు కొనకడో నిద్రపోడు. అదే ఇజ్రాయేల్ నాశనం అయిపోయినారు, పడిపోయింది అని పక్కే బైబిల్ లేఖనాలు చూడు. ఇజ్రాయేల్ కాపాడువాడు కొనకడో నిద్రపోడు. పరమతానికి స్తోత్రం. జకరియా 2:8 చదువు. చూసారా జకరియా ఏమి రాస్తున్నాడు చూద్దాం. జకరియా 2వ అధ్యాయము 8వ వాక్యం చదువమ్మా. జకరియా 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినవాడని. మిమ్మల్ని ముట్టినవాడు ఎవరిని? తన కనుగుడ్డు అంటే పరలోకమందున తండ్రి కన్నులు ముట్టినవాడని అని లేఖలు ఎప్పుడు నెరవేరు చెప్తాను. ఇదంతా చూద్దాం, లేఖలో పరిచేద్దాం. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినవాడు. చదవమ్మా. ముట్టినవాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మల్ని దోచుకున్న అన్య జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయం చదవమ్మా. ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయం రైట్. ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయం 10వ వాక్యం చదవమ్మా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనం. అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వాణ్ణి కాపాడెను. అంటే ఆ పర్వతాన్ని ఇజ్రాయేల్ ఎలా చూసుకుంటాడు? కనుపాప వలె చూసుకుంటున్నాడు. అది బైబిల్ చెప్తుంది, లేఖలు చెప్తుంది. ఆయన వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు, మాట తప్పనివాడు. అందులోనే 4వ అధ్యాయం 31 చదవమ్మా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడన్న యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయుడు. ఇజ్రాయేల్ చెయ్యి విడువడు, నాశనం చేయడు అని లేఖలు చెప్తుంది. అంతే. నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. నిబంధన క్రైస్తవులేమో కొట్టివేయబడింది అంటున్నారు, ముస్లింస్ ఏమో మార్పు చేయబడింది అంటే ఏంటి ఇదంతా? ఆయన నిబంధన మర్చిపోడు. అంతే బాస్. హల్లెలూయా. ఆయన మానవుడు కాదు కదా, మానవుడు కాదు కదా. యెషయా గ్రంథము 31:5 చదువమ్మా. యెషయా గ్రంథము 31:5 వచనం. మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు. యెషయా గ్రంథము 31 అధ్యాయం 5వ వాక్యం చదవమ్మా. యెషయా 31 అధ్యాయము 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. ఇప్పుడు యెరూషలేము నాశనం అయిపోతుంది, అలాగైపోతుంది అంతా నాకు తెలదు. బైబిల్ రాసి ఉంది. కాపాడుచు విడిపించుచు నుండును. కాపాడుతారు కాబడ్డా. బాంబులు పడిపోయినాయి, ఇది పడిపోయినాయి, ర్యాకెట్లు పడిపోయి, ఇవన్నీ పడిపోయి, ఏమి నాకు తెలదు. అది బైబిల్ కాపాడుతానని చెప్పాడు. అంతే. కాపాడుతాడు బస్. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 1వ సమూయేలు 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఎవరి జనం అది? ఇజ్రాయేల్. ఎవరి జనము? ఆయన జనం. ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. తన ఘనమైన నామం ఏది? అదోనే కాదు, అదోనే బయలుదేవత పేరు. అది తర్వాత మార్పు వస్తా చెప్తా. వాళ్ళు ఇంకా మారలేదు. ఆయన పేరు యెహోవా. చూడండి, పట్టణానికి ఆయన పేరే, ప్రజలకి ఆయన పేరే, ఇర్మియాకి ఆయన పేరు. ఒకసారి చూడండి, పట్టణ పేరు యెరూషలేం, ప్రజల పేరు ఏం పేరు? యెహూదీయులు. ఇర్మియా ఎవరు? ఆయన పేరు అదోనే కాదు. మరొకసారి చెప్తున్నా. అదోనే అనేది, అదోని అంటే ప్రభు, బైబిల్లో ప్రభువే. అదోనే దాని గురించి క్లియర్గా చెప్తాను. అదోనే మాత్రం 100% బయలుదేవత పేరు. అసలైన పేరు మర్చిపోయారు. ఆ ప్యూర్ లాంగ్వేజ్ దగ్గర రాలేదు, వస్తుంది. అప్పుడు చెప్తా. ఓకే. యెషయా గ్రంథము 51. యెషయా 54:8-10 వచనాలు. మహోద్రేకము కలిగే నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. బాబు, ఇజ్రాయేల్ కదా విముఖుడైపోయింది. నిమిషమా? మనకు 2000 సంవత్సరాలు, ఆయనకి నిమిషం అంట. కాదు, మళ్ళీ చదవమ్మా. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని.
నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును శభాష్ అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదంతా ట్రైనింగ్. నేను చెప్పాను కదా, ట్రైనింగ్ అయిపోయారు, శిక్ష పొందారు, కృపకాలం ఆరంభమైంది వాళ్ళకి. మళ్ళీ మళ్ళీ 10 వాక్యం చదువు, 10 వాక్యం చదువు. 54 యెషయా 10. పర్వతములు తొలగిపోయినను, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. విడిచిపోదు పోదు పోదు. కరెక్టవా ఇస్లాం భయ్యా? ఇజ్రాయెల్ విడిచిపోదు. మరొకసారి చెప్తున్నా, మీ మీరు కూడా చెప్తున్నా, మీ మీరు కూడా మరొకసారి చెప్తున్నా, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఆ నిబంధన తొలగిపోదు. చాలే చాలు. జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిబంధన తొలగిపోదు. మార్పు నిబంధన. నిబంధన అంటే ఒడంబడిక. ఒడంబడిక అది అది అబ్రహాం యొక్క నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన, ఇజ్రాయెల్తో చేసిన నిబంధన. అది 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 మార్పు చెందదు. ఆ నిబంధన ఇక జరగలేదు. మళ్ళీ కొత్తగా నిబంధన చేయబడుతుంది. మరొకసారి చెప్తున్నా, పరమంతం తండ్రియే నాతో ఏర్పడి, నీవు కాదురా, ఆయన నాతో ఏర్పడి. అర్థమైందా? ఎరుగుపోయినా ఆయన నిబంధన మారదు. ఇజ్రాయెల్ కృప పోదు. ఇజ్రాయెల్ కృప పోదు. ఇజ్రాయెల్కి ఆయన జాగ్రత్తకోబాడు ఆయనే. అరే క్రైస్తవులు మోసే మర్చిపోయారు. మోసే వంటి ప్రవక్త అంటే ఎవరంట? యోషువ అంటారు. ఎవడో చెప్పాడు. వాళ్ళేమంటారు ముస్లిమ్స్? మహమ్మద్. తప్పా తప్పా తప్పా. మోసే వంటి ప్రవక్త ఎవరు? యోషువ. లోతు గారు అంటారు. అది చెప్పింది వినంట. అది తప్పు. ఎవడో రబ్బీలు రబ్బీ యశ్వమేశ దేవుడనో లేరా? రబ్బీలు యశ్వమేశ మనకు చనిపోయి లేరా? యశ్వమేశ వస్తున్నా లేరా? రబ్బీలు అంధకారంలో ఉన్నారు. మరొకసారి చెప్తున్నా, ఆ సమయం రాలేదు. అసలైన వస్తుంది, టైం వస్తుంది. అర్థమైందా? వారికి పరిపూర్ణులు కారు. పోన్లే. ఇర్మియా చదువమ్మా. ఇర్మియా 30 అధ్యాయము 11వ వచనం. యెహోవాకు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదని గాని, ఎవరిని చేసేదని గాని నిన్ను సమూల నాశనం చేయను. అంటే నాశనం చేస్తాడు కానీ పూర్తి నాశనం చేయడు. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించదు. శిక్ష ఇజ్రాయెల్ చర్చ ఉంది. శిక్ష లేకపోతే చర్చడానికి వస్తుంది. చెప్పు. తను ప్రేమించిన కుమారుడు ఏం చేస్తాడు? గర్దిస్తాడు, శిక్షిస్తాడు, గాయపడతాడు, మరి పుడుతాడు ఆయన. అరే ఇజ్రాయెల్, మరొకసారి చెప్తున్నా, ఇజ్రాయెల్ తండ్రి మన తండ్రి. ఆ పరిశుద్ధ నామములైన రక్షణ, ఆ పరిశుద్ధ నామములైన పాప క్షమాపణ. ఆయనే రక్షకుడు, ఆయనే పాప విమోచకుడు. ఆయన తప్ప లేడు. అది పరిస్థితి. ఆయన పేరు అదోనే కాదు, యెహోవా. ఆయన పరిశుద్ధ నామము, పూజింపదగిన నామము, ఏకైక నామము, పాపాలు క్షమించబడిన నామము. అదోని అయితే అదోని కల వస్తుంది. వాళ్ళు మారిపోతారు. టైం రావాలా? అంతవరకు అన్యుడికి టైం ఇవ్వబడింది. అన్యుడికి టైం ఇవ్వబడింది. ప్రపంచంలో కేంద్రము ఎవరు అనుకున్నారు? యెరూషలేం ప్రపంచానికి. అయితే అన్యులకు సమయం ఇవ్వబడింది. అన్యులకు కాలం ఇవ్వబడింది. అన్యులు ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా భాషలు మాట్లాడే వారి మధ్య ఏర్పడిన స్థలాలు ఉన్నవి పరిశుద్ధ నామం కొరకు. మలాకి 1:11 చదువు, 1:14 చదువు. ఆ ఏర్పడిన స్థలంలోనే ఆ నియామకాలను పాటించాలా, 3 పనులు చేయాలా. పోనీ ఆ విషయం మనకి పోనీ నాయన చదువమ్మా. ఇర్మియా 31 అధ్యాయము 28వ వచనం. వారిని పెళ్లగించుటకును, వారిని పెళ్లగించుటకును, విరగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనం చేయుటకును, హింసించుటకును నేను ఎలాగ కనిపెట్టి ఉంటినో. ఎవరిని? ఇజ్రాయెల్ పడగొట్టవన్నీ కనిపెట్టి ఉన్నాడు, చేశాడు. ఎందుకు? పరిపూర్ణ పొందనందుకు. మోసపరి ఆత్మను ఎవరు పంపించాడు? ఆయనే పంపించాడు. ఎవరు కంటిన్యూ చేశాడు? ఆయనే చేశాడు. ఆ పరిశుద్ధరామని వారి చూడండి 23-27 కేసులు మర్చిపోయారు. పరిశుద్ధరామ ఎవరు చేశారు? ఇది అంత అదే. ఎందుకు చేశారని తర్వాత విషయాలు మీకు క్లియర్గా మాట్లాడతారు. అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టి ఉందును. ఇదే యెహోవాకు. అంటే నాశనం చేయడానికి ఎలా చూశాడు? మళ్ళీ ఏం చేస్తాడు? కృప శిక్ష చేశాడు. మళ్ళీ ఏం చేస్తాడు? ఆశీర్వాదం
అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఎందును ఇదే యెహోవాకు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. 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 37 చదువు మందులో 37 చదువు. ఇర్మియా 31:37. ఆ, యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటియో ఆ. క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటియో శక్యమైన ఎడల ఆ. ఇశ్రాయేల్ సంతానం చేసిన సమస్తమును బట్టి నేను వారిని తోసివేతును. అంటే తోసివేయడు అని అర్థం. అంటే ఇజ్రాయెల్ విడిచిపెట్టబడరు. ఇదే యెహోవాకు. ఇజ్రాయెల్ విడిచిపెట్టబడరు. యెహోవాకు ఇదే. ఇజ్రాయెల్ కాపాడుతాడు, కనుగుడ్డి వల్ల కాపాడుతాడు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తుంటే ఇర్మియా ఇర్మియా 33, 33 అధ్యాయము 24, 24, 26 వచనాలు. తాను ఏర్పరచుకున్న 2 కుటుంబములను ఏది యెహోవా ఏది ఇజ్రాయేలు యూదా రెండు కుటుంబాలు. అంటే యోధా ఒకటి కుటుంబం 10 గోత్రాలు 2 కుటుంబములను తాను ఏర్పరచుకున్న 2 కుటుంబములను యెహోవా విసర్జించుననియో ఆ, నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియో వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకున్న మాట నీకు వినబడుచున్నది కదా. క్రైస్తవులు చెప్పుకుంటున్నారు, ముస్లింస్ చెప్పుకుంటున్నారు, వినబడుచున్నది కదా. చెప్పుకుంటున్నారు. 2 తప్ప, పురాలు తప్ప, మార్గాలు తప్ప. మరొకసారి చెప్తున్నా. మళ్ళీ అయితే మరల ఇంకోసారి మరల సమయం వస్తుందమ్మా. క్రైస్తవులు శాస్త్రం మారుతారు, ముస్లింస్ కలిసి మారుతారు. క్రైస్తవులు ముస్లింలు అందరూ కూడా వారి ఎవరి వెలుగులోకి ఇజ్రాయేల్ యొక్క వెలుగులో నడుస్తాయని నీకు చెప్తా, క్రమక్రమంగా చూపిస్తాం. ఇర్మియా 33:26. భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించేవాడును నేను కాని ఎడల అబ్రహాము ఇసాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. అంటే దావీదు సంతానం ఎవరు? క్రైస్తవులు. అరే ఒక్కసారి కామన్ సెన్స్. యోసేపు పుట్టలేదు, మరి యోసేపు పుట్టకపోతే దావీదు సంతానం అవుతాడు. నిశ్చయముగా ఉండమ్మా ఆగవమ్మా. ఒకసారి ఓడేమో సొలొమోను సంతానం రాశాడు. ఎలా సొలొమోను సంతానం? ఓడేమో నాతాను సంతానం రాశాడు. ఏమిటి ఇదంతా? 100కు 100 రూపాయలు. మరొకసారి చెప్తాను, 100కు 100 రూపాయలు. యెషువా సత్యమే. ఆయన వచ్చాడు, చనిపోయింది, రాలేదు, తిరిగి లేగలేదు, రాడు. ఇదంతా ఉడిదే. ఇదంతా అన్య సిద్ధాంతం కలిపారు. ఇదంతా రోమన్ క్యాథలిక్ కలిపేశారు. కానీ వచ్చాడు, అలా హెచ్చరించడానికి వచ్చాడు అంతవరకే బస్. అవన్నీ ఇచ్చారు. మీకు ఎవరండి? ఫోన్ చేయండి. మీకు కొన్ని గ్రంథాలు రాశారు, అవన్నీ చదివిన తర్వాత చెప్పండి. ఒకడు చెప్పేది పూర్తిగా వినకుండా తీర్పు తప్పు కదా ఆయన, తప్పు కదా. పూర్తిగా నేను ఒకప్పుడు అందులో నడిచినవాడిని, నేను ఒకప్పుడు చీకట్లో ఉన్నవాడిని, నేను ఒకప్పుడు అంతకాలం ఉన్నవాడిని. అందులో నుంచి బయటికి నడిపించాడు, మిమ్మల్ని నడిపించాడు, నన్ను పంపించాడు. మరొకసారి చెప్తున్నా. మన చదువు. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను, విసర్జించి మళ్ళీ రప్పిస్తాను. ఎవరిని? ఇశ్రాయేల్ 2 గోత్రాలని. 2 గోత్రాలు అమెరికాలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు. అందరినీ కూడా ఏర్పాటు చేసే స్థలానికి వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుంది అది కూడా చెప్తారు. పూర్తిగా స్పష్టంగా తేటగా. అది వినయవిధేయత లేని వాడికి విద్యను ఏర్పకూడదురా. వినయవిధేయత లేని వాడికి విద్యను ఏర్పకూడదు. వినయ ఉండాలా, విధేయత. ఏంటి నీకు వచ్చినావు? నాకు వచ్చేసింది. మనం తెలుసుకునేది అల్పము, తెలుసుకోవాల్సింది అనంతము. నాకు వచ్చింది అనుకోండి మూర్ఖుడు, నాకు తెలుసు అనుకోండి వాడు మూర్ఖుడు. తప్ప చదువు నాయన. నెహెమ్యా కీర్తనము 94:14 చదవమ్మా. కీర్తనలు 94:14. కీర్తనలు 94:14. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. తన ప్రజలు విడిచిపెడతారా? విడిచిపెట్టాడండి. ఇప్పుడు ఏం చేస్తుంటే నెహెమ్యా 9:31 చదవమ్మా. ఎన్ని రిఫరెన్స్ నేను బాగా చేయలేదు. నేను ఎన్ని రిఫరెన్స్లు చెప్తానంటే వాళ్ళు విడిచిపెట్టాడు, కంటి పాపని కాపాడుతాడు, వాళ్ళు విడిచిపెట్టాడు అనుకునే అజ్ఞానము
మేమే ఆత్మ సంబంధం ఇజ్రాయేల్ క్రైస్తవులు అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళు కంటిన్యూ అయిపోయింది. ఇంకో మాట చెప్పదు, అలా చంపితట ఎవరిని, యూదులు ఇజ్రాయేల్ చంపితట, చంపినా పర్లోకలే చచ్చినా పర్లోకలే. ఎవడన్నా చెప్పాడు ఇదంతా? అదంతా తర్వాత మహమ్మద్ చెప్పాడు అనుకున్నాం. మహమ్మద్ గారు మొదటి భార్య ఉన్నంతకాలం ఆయన బోధంతో సత్యమే. తర్వాత 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 చనిపోయే ముందు ఒక బోధ, ఇది అవన్నీ విషయాలు ఇప్పుడు వద్దులే. మహమ్మద్ గారిని నేను ద్వేషించలేదు. మహమ్మద్ గారిని పంపించాడు, మహమ్మద్ భక్తుడు కానీ తర్వాత అతీతుల పేరు నానా రకాలు అయిపోతాయి. వీళ్ళు మార్పులు చేసేస్తారు వీరంతా. అసలైన వాక్యం త్వర 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 కీర్తన ప్రవక్తలు. ఓకే, చదువమ్మా. నెహెమ్యా 9:31. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరం గల సర్వను దేవుడివై ఉన్నావు. అది మొత్తం నాశనం చేస్తున్నా. శాస్త్రం అంటే శాస్త్రము అయితే శాస్త్రం ఉండిపోతారు. వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళే నీతివంతులు, వాళ్ళే రాజ్యాధికారి. అదే చిన్నమంద. చూడమ్మా, లేవీకాండం చదవండి ఒకసారి. లేవీకాండము 26 44-45 వచనాలు. 46 వరకు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. అది ఇవన్నీ శత్రు దేశంలో ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నారుగా, ఇప్పుడు కొంతమంది ఉన్నారుగా, వారిని నిరాకరింపను. నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింపజేయనట్లు వారి యందు అసహ్యపడను. అది చూసావా, నిబంధన అంత జ్ఞానంలో ఉన్నారా ఇక్కడ, ఎంతయ్యము ఎంత మూర్ఖత్వంలో ఉన్నారా ఇస్లాము. నిబంధన వాళ్ళతో వాళ్ళు కంటిన్యూ అయిపోయారు, వాళ్ళు చెప్పారు. మాతో కొత్త నిబంధన చేయబడిందని ఎవరికైతే నేను బోధించాలి. కాదు వాళ్ళ పని ఏమీ లేదు, వాళ్ళది ఏమీ లేదు, మాదే అని ఇస్తున్నాం. ఒకసారి పరిశీలించట. మార్గంలో నిలిచి చూడమని చెప్తాడు. ఏ మార్గం చూసావు నువ్వు చెప్పు, ఏ మార్గం చూసావు చెప్పు, ఈ పునాదే చెప్పు. ఒకసారి నువ్వు వ్యక్తిగతంగా పర్వతారితో సంబంధం ఉందా? అసలు నువ్వు తిరిగి జన్మించావా? ఆయన మూలంగా పుట్టావు చెప్పు ఒకసారి. నువ్వు ఆయన మూలంగా పుడితే నువ్వు ఎవడవి? ఆయన మూలంగా పుడితే ఆయన వాడవు, ఆయనలో ఉండేవాడివి, ఆయనతో ఉండేవాడివి, ఆయన కొరకు వచ్చావు, ఆయన కొరకు జీవిస్తావు. ఒక్కసారి ఆలోచించుకో. జ్ఞాని కళ్ళు నెత్తి మీద ఉన్నాయి, నీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి? నాకు నేను ఆలోచించుకోండి, నీకు నువ్వు ఆలోచించుకో సార్. చదువమ్మా. ఏలయనగా నేను వారి దేవుడినైనా యెహోవాను. ఎవరి దేవుడు? ఇశ్రాయేలు. తర్వాత అన్యులు కూడా అవుతారులే. నేను వారికి దేవుడినై ఉండినట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకుందును. అర్థమైందా? ఆయన నిబంధన ఎవరితోని? ఇజ్రాయేలుతోని. అంతే తప్ప క్రైస్తవులతో కాదు. క్రైస్తవులకి సంబంధం లేదా? ముస్లింలకు సంబంధం లేదా? ఇజ్రాయేల్ శాస్త్రం వారిదే రాజ్యం, వారి ఏర్పాటు చేసిన జనాంగం. ఆ తండ్రి నామమైన రక్షణ, తండ్రి నామమైన పాప క్షమాపణ. తండ్రి ఆయన ఒకడే రక్షకుడు, ఆయనే అంతే. ఆయన వైపు చూడాలి, ఈ కడితో కాదు, మనోనేతాలతో చూడాలి. ఆయన అంటాడు ఇజ్రాయేల్ గురించి ఏమంటాడు? ఒకసారి ఒకసారి యెషయా గ్రంథము 49:18-19 చదువు. యెషయా గ్రంథము 49:14. యెషయా 49:14-16 వచనాలు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా అంటే మారదు. పిల్లలు మర్చిపోతారా? మర్చునా? వారైనా మర్చుదురు కానీ తెల్లైనా మర్చిపోవచ్చు. కానీ నేను నిన్ను మరువను చూడుము, నేను నిన్ను మరువను చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చాలా అర్థమైందా? నీ ప్రాకారములు నిత్యము ఉన్నవే. చేతిలో చెక్కాడట ఇజ్రాయేల్, ఆయన అరచేతిలో. మరొకసారి ఆలోచించుకో. అయితే పరిపూర్ణం రావాలా, టైం వస్తుంది. అది కూడా చెప్తాను. ఇప్పుడు నన్ను చెప్పారు కదా, వాళ్ళకి ఇంకా సమయం రాలేదు, ఇప్పుడు వస్తుంది.
అవన్నీ చెప్పాను చెప్తాను. అయితే మీకేమిటి ఇరాన్ గురించి ఇరాను రష్యా ఇవన్నీ కూడా యుద్ధానికి వస్తాయి. యెషయా 38 చదవండి. 5 వచ్చిన తర్వాత రాలిపోతారు, ఎవరు ఓడిపోతారు? రష్యా ఇరాన్ ఓడిపోతారు. తర్వాత మరి ఇవన్నీ చెప్పాను, నెక్స్ట్ చెప్తాను. ఇది ఎంత ఈ 3 మెసేజ్, ఇది మూడో పాటగా చెప్తాను. సొల్లు అమాయకుడా, నీ నోటి మాట పెట్టి నీకు తీర్పు ఏమి తెలుసు? ఎవడో చెప్పాడు, నువ్వు చెప్తున్నా తప్ప. మరొకసారి చెప్తున్నా మరొకసారి చెప్తున్నా. ఇదిగో నేను చెప్పింది కాదు, ఇది ఎవరు చెప్పారు? లేఖలు చూసుకో, ప్రతీది కాదు. వారాల ద్వారా 100% తప్పని నిజం చెప్పాడు. ఇది ఎవరో, నేను చెప్పలేదు, ఇది పంపించారు. చూసుకో, ఇక చూసుకోరా. మిత్, మోసం, దగ, అన్యాయం, అక్రమం, అంధకారం, వారాల ద్వారా అంధకారం, 1000 జన్మలు. ఇదేనా ఇది తప్పని ఇక్కడ అనేకంటే ఏది తప్పు లేక మెసేజ్ మాట్లాడి ఫలానా తప్పు చేసావు, ఇది ఇలా ఫలానా వాక్యాన్ని కలిపావు, ఫలానా వాక్యాన్ని తిప్పావు, ఫలానా వాక్యాన్ని ముప్పని చెప్పదు తప్ప అర్థం లేకుండా అమాయకులు లేక నీ నోటి బట్టలు పెట్టి నా నోటిని బట్టి మనకు తీర్పు ఉంటుందో తెలియదా? పరమంతున్న తండ్రి, మీ మీద మాకు ఏ కోపం, నాకేది కోపం? జాలి తప్ప. జాలి, కరుణ, ప్రేమ, వాత్సల్యము, అనురాగము తప్ప కోపము, ద్వేషము, కక్ష అలా ఇవన్నీ సాతాన్ దృష్టి. తర్వాత ఫోన్ నెంబర్ చెప్తాను, రాసుకుని మరొకసారి 9247866811. ప్రొఫెసర్ PROF.EPHRAYIM మెసేజెస్ MESSAGES మెసేజెస్. షోరూమ్ నైనా మీ మీద నాకు ఏ కోపం లేదు, నాకు జాలి పడుతున్నా. మీ గురించి నాకు తెలుసు, నా గురించి మీకేం తెలుసు? మీకు ఏమి తెలుసు అని మీకేం తెలుసు? నా అనుభవం ఏంటో నీకు తెలుసా? నా వయసు, నా 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 సర్వీస్ అంత లేదు మీ వయస్సు. వృద్ధులను చూసి గౌరవించాలా, లేచి నిలబడాలా, అది తండ్రి గౌరవం. అది ఉందా నీకు? ధర్మశాస్త్రం కంప్లీట్ ఫండమెంటల్ కూడా నీకు తెలియదే. పోనీ ఎన్నిహో పరమంతున్న తండ్రి మీ మనోన్నతం తెలుసుగాక. యెహోవా నామమున హల్లెలూయా. చలో.